బీజేపీ పైన మీరు అన్నట్టు ఇప్పుడు మత రాజకీయాలు వేరే పార్టీ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ పైన ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి, మత రాజకీయాలు చేస్తుంది. బండి సంజయ్ ఏమో భాగ్యలక్ష్మి టెంపుల్ ముందు నేను వీళ్ళని నరికేస్తా అట్లాంటి వర్డ్స్ యూజ్ చేసి ఆయన ఇది చేశారు. సో మతాల పరంగా రాజకీయాలు చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతుంది బీజేపీ పార్టీ అనేటువంటి ఎలిగేషన్ ఎక్కువగా ఉంది. మీరేమంటారు? నేను ఒక్కటే అడుగుతాను అనేవాళ్ళని, బీజేపీ పార్టీ మత విద్వేషాలు చేస్తుంది, దానివల్ల మనకి డిఫరెన్సెస్ వస్తున్నాయి అంటే అది ఎక్కడ? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం ఎంత ప్రశాంతతగా ఉంది. కనీసం టెర్రరిస్టులు కూడా లోపలికి రాకుండా కాశ్మీర్ వ్యాలీ, ఒకప్పుడు అగ్నిగుండంలా ఉండే కాశ్మీర్ వ్యాలీ ఈరోజు మళ్ళా స్వర్గంలాగా మారిపోయింది. మళ్ళా రాహుల్ గాంధీ వాళ్ళిద్దరు కలిసిపోయి ఆడ స్నోలా ఆడుకున్నారు. మళ్ళా భారతీయ జెండా అక్కడ ఎగిరేశారు. ఒకప్పుడు భారతీయ జెండా ఎగిరేయాలంటే మిలిటరీ సెక్యూరిటీ అది ఇది ఉండే ఏరియాలో ఈరోజు భారతీయ జెండా ఎగిరేసి మంచిగా రోడ్డు పైన నించొని, నడి రోడ్డు పైన నించొని జనగణమన పాడేంత స్వాతంత్రం మనకు వచ్చింది అని అంటే అది నరేంద్ర మోడీ గారి వల్లనే వచ్చింది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పదే పదే అంటారు మత విద్వేషాలు ప్రేరేపిస్తున్నారు. మతం పేరు పైన అఖండ భారతదేశాన్ని నువ్వు అక్కడొక ముక్క తీసుకో, నువ్వు ఇక్కడ ఒక ముక్క తీసుకో అని చెప్పి పంచిపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా. మళ్ళీ డెమోక్రసీ గురించి మాట్లాడతారు, రాజ్యాంగం గురించి మాట్లాడే వీళ్ళే ఎమర్జెన్సీని ఎందుకు చేశారు? నా కుర్చీ నాకే కావాలి అనే ఒక చిన్న స్వార్థంతో ఆమె ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని విధించారు. అది చేసింది ఎవరు? కేవలము మతం పేరు పైన రాజకీయం చేసింది కాంగ్రెస్. రీజనల్ పార్టీస్ ఉన్నాయి కొన్ని, ఇప్పుడు టీఎంసీఏ కానీ మన టీఆర్ఎస్ విషయంలోనే కానీ పక్కనున్న స్టాలిన్ గారే కానీ వీళ్ళు మతం గురించి, కులం గురించి విభజించి ఓట్ రాజకీయాలు, అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీజేపీ ఏ రోజు కూడా అలా చేయదు. అండ్ ఇంకొకటి, కొంతమంది విమర్శిస్తారు ఆర్ఎస్ఎస్ గురించి. ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ ఎవరికి లేదని నేను చెప్తాను. ఈరోజు దేశంలో అండి మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఏ మూలలో ఏ ప్రమాదమైనా సరే ఆర్మీ కన్నా ముందు, ఎన్డీఆర్ఎఫ్ కన్నా ముందు ఫస్ట్ అక్కడ కాకి బట్టలు వేసుకొని వచ్చేది మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు. బికాస్ ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్, బట్ రియల్గా చెప్తున్నాను. రీసెంట్గా ఒరిస్సాలో యాక్సిడెంట్ అయింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోయి అక్కడ బ్లడ్ డొనేట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని ఎంత హెల్ప్ చేస్తే కానీ ఈరోజు మన దేశం. అట్లాంటిది ఏదో ఫారెన్ కంట్రీలో కూర్చొని రాహుల్ గాంధీ మీరు మత విద్వేషాలు ప్రేరేపిస్తున్నారు, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అట్లా అనే వాళ్ళని నిజంగా రోడ్డు పైన నించోబెట్టి పనిష్ చేయాలి. అట్లా చేయకుండా రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? మత విద్వేషాలు ప్రేరేపించి మన దేశం గురించి పిచ్చివాగుడు వాగే వాళ్ళనేమో పక్కన పెట్టుకొని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాడు, మమ్మల్ని ఏమో విమర్శిస్తాడు. అసలు విమర్శించే హక్కు కానీ మాట్లాడే హక్కు కూడా ఎవరికి లేదని నేను చెప్తాను. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు మన భారతదేశం ఇంత మంచిగా ఇంత ఉంది, సుఖ సంతోషాలతోటి ప్రతి ఒక్కరం ఈద్ చేసుకుంటున్నాము, క్రిస్మస్ చేసుకుంటున్నాం, దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. దానికి కారణం మా ధర్మమే, మేమే, మా బీజేపీ, మా ఆర్ఎస్ఎస్, మా విహెచ్పి, మా ఏబీవీపీ, మా వల్లనే ఈరోజు దేశం ఇలా ఉంది. లేకపోతే మన దేశం కూడా సిరియా లాగానో, ఇరాన్ లాగానో, ఇరాక్ లాగానో, మొన్న ఫ్రాన్స్లో అయిన గొడవలు ఇట్లాగే ఉండదు. ఈరోజు మన దేశం ఇలా ఉంది అని అంటే ఆ శ్రీరాముడి వలన, ఆర్ఎస్ఎస్ వలన, బీజేపీ వలన, మన ధర్మం వలన. అది గొప్పది, మేము చెప్పుకుంటున్నాం, అందులో తప్పు లేదు. కానీ దాన్ని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు అని అంటే మీరు తప్పు చెప్పారు కాబట్టి, హిస్టరీని మీరు తప్పు చేశారు. మీరు భారతదేశం అని అంటే కేవలం తాజ్మహలే అని మీరు చెప్పారు. కాదు, భారతదేశం అంటే చాలా గొప్పది అని మేము చెప్తున్నాం. ఎందుకంటే మా పిల్లలకి నిజం తెలుసుకునే హక్కు ఉంది, మా పిల్లలకి చరిత్ర తెలుసుకోవాలని మేము అంటున్నాం. మీరు భారతదేశము అని అంటే కేవలం అక్బరు, కేవలము షాజహాను, కేవలము ఖిల్జీ ఇవే చూపించారు. మేము మా భారతదేశం అని అంటే శివాజీ, మా భారతదేశంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. మా భారతదేశంలో ఛత్రపతి శివాజీ లాంటి నాయకులు కూడా ఉన్నారని మేము చెప్పారు. మీరు భారతదేశం అంటే మదర్ టెరిసానే అని మీరు చెప్పారు. మేము మా భారతదేశం అని అంటే రాణి లక్ష్మీబాయ్, మా భారతదేశం అని అంటే జిజియాబాయ్, ఇట్లాంటి గొప్ప గొప్ప తల్లులు, సరోజినీ దేవి లాంటి తల్లులు మా దగ్గర ఉన్నారని మేము చెప్పాం. మేము చరిత్ర చెప్తున్నాం, అంతేగాని మేము ఎవరిని అంటే వాళ్ళని ఏదో రెచ్చగొట్టడం అవన్నీ కాదు. నిజమైన చరిత్ర ఇది. ఈ చరిత్రను తెలుసుకోండి, మన సమాజం బాగుపడుతుంది. రాముడి లాంటి వాళ్ళు ఉండాలి, రామరాజ్యం రావాలి అని అంటే రాముడి లాంటి నాయకత్వం మనకు రావాలి అని అర్థం. అంటే రాముడు పరిపాలించిన లాంటి అయోధ్య మన భారతదేశంగా ఉండాలి, ప్రతి ఒక్కరం కలిసి ఉండాలి. రాముడికి ఒక చిన్న వాళ్ళ ఊర్లో ఉండే ఒక చిన్న అతను వచ్చి సీత గురించి మాట్లాడితే తనను ఆ రోజు అతను ద్వేషించలేదు,
తను అన్న దానికి గౌరవించి ఆహా నేను ఒక నాయకుడిగా నేను పరిపాలించే వ్యక్తి నన్ను ఇలా క్వశ్చన్ చేశాడు కాబట్టి నేను నా భార్యనైనా సరే నేను అడవికి పంపిస్తాను, కానీ నేను ఇతన్ని ద్వేషించను అన్న నాయకత్వం నాకు కావాలి, కాబట్టి రామరాజ్యం కావాలి అని మేము అడుగుతున్నాం. అందులో తప్పేముందండి? కేవలం అపీస్మెంట్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు, కానీ నిజంగా కూడా భారతదేశానికి ఇలా ఉండడానికి కారణము మన ధర్మము, మన సమాజంలో అందరం మంచిగా ఉన్నాం కాబట్టి. నేను అందరూ అనట్లేదు, చాలామంది మన భారతదేశంలో మంచి వాళ్ళు ఉన్నారు, అంతమంది మంచి వాళ్ళు మన సమాజాన్ని నిర్మిస్తున్నారు కాబట్టి మన భారతదేశం ఈరోజు ఇలా ఉంది. హాయ్, దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.